శ్రీ సత్యసాయి జిల్లా పెనుగొండ నియోజకవర్గంలో కూటమి నేతల అండదండలతో ఇసుక మాఫియా రెచ్చిపోతుంది. పట్టపగలే పరిగి మండలంలో పెద్ద ఎత్తున ఇసుక అక్రమ రవాణాకు పాల్పడుతోంది. ఈ విషయం తెలుసుకున్న వైఎస్ఆర్సీపీ జిల్లా అధ్యక్షురాలు మాజీ మంత్రి ఉషశ్రీ చరణ్ ట్రాక్టర్లలో ఇసుకను అక్రమంగా తరలించడాన్ని ప్రత్యక్షంగా చూశారు. ఎక్కడికి తరలిస్తున్నారని వారిని ఆమె అడిగి తెలుసుకున్నారు. పెనుగొండ నియోజకవర్గం నుంచి ఇసుకను పరిగి, రొద్దం, అలాగే సోమందేపల్లితో పాటు తదితర మండలాల ద్వారా కర్ణాటకకు తరలిస్తున్నారని తెలిపారు ఉషశ్రీ చరణ్. కూటమి ప్రభుత్వం, జిల్లా మంత్రి సవిత తక్షణమే స్పందించాలని, ఇసుకను అక్రమంగా తరలిస్తున్న వారిపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. మేము అన్ని సంపదల్ని రక్షించుకున్నాము. జగన్మోహన్ రెడ్డి గారి హయాంలో ప్రతి ఒక్కటి కూడా రక్షించుకున్నాము. అయితే ఈసారి ఇప్పుడు ఇక్కడ చూస్తుంటే ఇసుకని విచ్చలవిడిగా కర్ణాటకకి తోలుతున్నారు. మంత్రి సవితమ్మ గారు ఖచ్చితంగా దీనిపైన స్పందించాలి. ఎందుకంటే దీనిపైన ఎన్నోసార్లు కూడా పోలీస్ యంత్రాంగానికి, ఎంఆర్ఓలకి, మైనింగ్ డిపార్ట్మెంట్ అందరికీ కూడా చెప్తున్నాము, ఇట్లా ఇసుక దందా జరుగుతూ ఉంది అని. ఈ యొక్క సంపదని తీసుకొని పోయి కర్ణాటకకు అమ్ముతున్నారు. దీన్ని ఆపేయండి అని చెప్తున్నాము. ఇకనైనా ఇంటెలిజెన్స్ వర్గము, పోలీస్ యంత్రాంగము స్ట్రిక్ట్గా ఉంటూ ఏదైతే ఇసుక దందా చేస్తున్నారో ఆ దొంగలకు అందరికీ కూడా స్టాప్ చేసి, దానికి స్టాప్ చేస్తూ మా న్యాచురల్ రిసోర్స్, మా సంపదని రక్షించుకోవాలి అని మేము ఈరోజు కోరుతూ